హాయ్ అండి అందరికీ, నేను మీ తెనాలి అబ్బాయి. చూడండి, అంత ఆడావిడ అయిపోయిందండి. జీవితము కాలము రెండు ఒకటేనండి, ఏది మన కోసం ఆగదు. అలా అని చెప్పేసి మనం పాస్ట్లో ఉన్న బాధలన్నీ తలుచుకుంటూ ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి అక్కడే ఉండిపోకూడదండి. కాస్త ప్రజెంట్ మీద కూడా ఎక్కువ ధ్యాస పెట్టాలి. అప్పుడే పాస్ట్లో ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఫ్యూచర్ మీద కాస్త హోప్ వస్తుంది. లేదంటే అటర్ ఫ్లాప్ అవుతుందండి సినిమా మొత్తం. ఇప్పుడు నేను మెట్రో రైల్ జర్నీ గురించి చెప్దామని చేస్తున్నాను ఈ వీడియో. ఇప్పుడే ట్యాపింగ్ చేశాను. బస్సులో అయితే మనం ఎక్కంగా చేస్తాం, ఇక్కడ ముందు ఎంట్రన్స్లోనే ట్యాప్ చేసేయాలండి. ఇదంతా ఇంకా మెట్రో జోనేనండి. ఇంకా మొత్తం ఇలా హోర్డింగ్ వచ్చి సేమ్ లేదండి, జస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు అనమాట సింపుల్గా. ఇక్కడ సైనేజ్ ఇచ్చారు, ఎవరెవరు వెళ్ళాలి పైకి, ఎవరెవరు వెళ్ళకూడదు అని. ఇలా పైకి వచ్చేసిన తర్వాత మనం మెట్రో స్టేషన్కి అందుకుంటామండి. ఇక్కడ బోర్డింగ్ ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలి అని చెప్పేసి. మనం ఇప్పుడు పాసరీస్ వెళ్ళాలి, టాంబరీస్లో ఉన్నాం. సో అక్కడి నుంచి ఆ ట్రైన్ వెళ్ళచ్చు సైన్ చూపిస్తుంది. ఇటు వచ్చేసి వెనక్కి వెళ్ళే ట్రైన్ అండి ఇది. ఇది వచ్చేసి ఈస్ట్ వెస్ట్ గ్రీన్ లైన్ అండి మెట్రో పేరు. ఇవన్నీ మనం తిరగొచ్చు అనమాట. సో ఇంతకుముందు జూకుల్లో చేసామండి, అప్పుడు బూన్లేలో ఉండేవాడిని. అదే గుర్తొచ్చింది, చూసుకుంటున్నాను. ఇలా ట్రైన్ మనం అనుకున్న టైంకి వచ్చి ఆగుతుందండి. ఆగే ముందు గేట్స్ ముందు ఎవరు ఉండకూడదండి. ఆ గ్రీన్ లైన్ ఏంటంటే ఆ ట్రైన్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఈజీగా ఉండటానికండి. చూడండి, ఆ రెడ్ లైన్ నుంచోవాలి, అంటే వాళ్ళకి వీళ్ళకి తోసుకోకుండా ఉంటారు కదండి. బాగున్నాయి కదండి రూల్స్. లోపల వాతావరణం ఎలా ఉంటుందండి, లోపల సినిమా ఇది అనమాట. ఇక్కడ కూడా మనకు డిస్ప్లే అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ స్టాప్ ఏంటి, ఏమొస్తుంది అక్కడ హైలైట్ అవుతూ ఉంటుందండి ఆ మార్కు. సో ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి ఆ ఒక్కటే హైలైట్ అయిపోయింది. బాగానే వెళ్తుందండి, స్పీడ్ 70 వరకు వెళ్తుంది అనుకుంటున్నాను. అది సెలెక్ట్ అవుతుందండి. ఇలా వచ్చిన తర్వాత గేట్ లైన్ మూసుకుపోతే మనం వెళ్ళకూడదు. ఈ ఫ్యాన్ చూడండి, 5లో పెట్టి తిప్పితే మామూలుగా ఉండదు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతుందండి. కిందకి వెళ్ళి సైనేజ్ ఉంటుందండి. ప్రెగ్నెన్సీ లేడీలు, ముసలోళ్ళు, వీల్ చైర్ వాడేవాళ్ళందరూ దీని మీద రాకూడదండి. వాళ్ళకి సెపరేట్ లిఫ్ట్ ఉంటుంది. ఈ ఎక్సలేటర్ చూడండి, నీట్గా ఉంది. ఆ సైడ్ వచ్చేసి స్టెప్స్ క్లీన్ అవడానికి నేనేంటంటే మనం తెలుగులం కదా, కోతి పనులు చేస్తూ ఉంటాం. మనం షూ క్లీన్ చేసుకుంటూ ఉంటామండి. దీంతో పెద్ద బురదే ఉండదులేండి, అందుకే చెల్లిపోద్ది. ఏదైనా ఇలాంటి కోతి పనులు చేసేటప్పుడు ఏదైనా స్ట్రక్ అయ్యి మన కాలు చేయి ఏదైనా ఇరుక్కుపోయింది అనుకోండి, అప్పుడు ఈ ఎమర్జెన్సీ బటన్ ఈ స్టాప్ అనేది ఉంటుందండి, దాన్ని నొక్కాలి. అప్పుడు అక్కడికక్కడే అది ఆగిపోద్ది. వెంటనే అందరూ వస్తారు, లోపల ఆక్సిలరీ టీం ఉంటుంది. అంతేనండి, అలా బయటకు వచ్చేస్తాం. ఇక్కడ సైడ్లో లిఫ్ట్ ఒకటి ఉంటుంది చూడండి. పెద్దలకి, ప్రెగ్నెంట్ లేడీలకి, వీల్ చైర్ ఉన్న వాళ్ళు ఆ లిఫ్ట్ యూస్ చేయాలండి. అదే బోర్డు. ఎక్సలేటర్ మీద అయితే కొంచెం అన్కన్వీనియంట్గా ఉంటుంది కదా, కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఓకేనండి. జస్ట్ ఏం లేదండి, వాళ్ళు జస్ట్ పోస్టింగ్ పెట్టుకుంటారు అడ్వర్టైజ్మెంట్ లాగా. ఇక్కడ వచ్చేసి ఒక మన బస్ కండక్టర్లు ఉంటారు చూడండి, హెల్ప్ డెస్క్ అనమాట. అది రీఛార్జ్ చేయాలన్నా ఏదన్నా కావాలన్నా వాళ్ళు చెప్తారు. సో అవుట్ అయిపోయామండి, బయటకు వచ్చేసాను. $1.19 పడింది. ఇదేనండి పాసిరీస్ మాల్. ప్రతి స్టాప్లో కూడా ఇంచుమించు మ్యాక్సిమం మాల్ ఏదో ఉంటుందండి. ఇక్కడ వైట్ సైడ్ మాల్ ఉందండి. ఇక్కడ వచ్చేసి బాబాయ్ టాలెంట్ అండి, అంటే ఇక్కడ ఎవరు యాచకులు ఉండరండి. సో మన టాలెంట్ మనం చూపిస్తే వాళ్ళు ఎంతో కొంత వేస్తారు కదండి. ఎవరిని నోరు చేసి అడగరు. లేదంటే టిష్యూ పేపర్లలో అమ్ముతూ ఉంటారు, సేల్ చేస్తూ ఉంటారు. మనం రూపాయి $2 అని బేరం ఆడకుండా వాళ్ళ దగ్గర మోసపోవటం నయమండి. $10 అలా ఇచ్చేసి ఇవ్వదలుచుకున్నప్పుడు చేయాల్సిన దాన్ని గుప్తంగా చేసేయండి అండి. పబ్లిసిటీ ఏం అక్కర్లేదు. చూడండి, వీళ్ళు సింగ్ చేస్తున్నారు. అంతేనండి, బాయ్, ఉంటాను.